తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనా సంబరాలు షురూ అయ్యాయి. ప్రజా పాలనలో జరిగిన సంక్షేమం, అభ్యున్నతిని వివరిస్తూ రైతు పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాలు పంచుకునేలా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు సన్నాహాలు చేశాయి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 155 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు వివిధ జిల్లాల నుంచి ఆదర్శ రైతులు సదస్సులు పాల్గొంటారు. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీలతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ పాల్గొంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన సంక్షేమం, అభివృద్ధితో పాటు రైతుల కోసం సర్కారు చేసిన కార్యక్రమాలు వేడుకల్లో వివరించనున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వ పరంగా వెచ్చించిన నిధులపై నివేదిక వేడుకల్లో వివరించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా రైతు సదస్సులు అయితే నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ సదస్సులు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రసన్న, మొత్తంగా అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా రైతు సంబరాలకు వేదిక కాబోతుంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 7 కాలం పూర్తయిన సందర్భంగా ఈ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఒకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ లో, ఇది భూత్పూర్ కు సమీపంలో ఉన్నటువంటి అమిస్తాపూర్ కు దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద స్థలంలో కూడా పూర్తి స్థాయిలో ఈ సంబరాలను నిర్వహించేందుకైతే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రోజు నుంచి ఈ రైతు సంబరాలకు అమిస్తాపూర్ వేదిక కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మనం విజువల్స్ లో చూసినట్టు దాదాపు 150 స్టాల్స్ ను కూడా రైతుల కోసం ఏర్పాటు చేశారు. రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పంటకు సంబంధించినటువంటి అంశాలను దీంట్లో పొందుపరుస్తారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో రైతులకు సంబంధించి ఎక్కువ దిగుబడిని ఇచ్చేందుకు ఎట్లాంటి పంటలను వేయాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో స్టాల్స్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికీ చూస్తే మొత్తంగా స్టాల్స్ అంతా కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి అన్ని రకాలైనటువంటి పంట దిగుమతులకు సంబంధించినటువంటి ఓవరాల్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడే వాటికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉంటూ రైతులకు ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు అయితే పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఈ రోజు నుంచి మొత్తంగా 3 రోజుల పాటు ఈ యొక్క రైతు సంబరాలు జరగనున్నాయి. రైతు సంబరాలకు సంబంధించి ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో అందరూ అంటే శాస్త్రవేత్తలు కావచ్చు, వ్యవసాయ నిపుణులతో కూడినటువంటి పెద్ద ఎత్తున దాదాపు వందల సంఖ్యలో ఇక్కడికి వారిని రప్పించి రైతులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి హాజరు కానున్నాడు. దీంతో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకైతే ప్రభుత్వ అధికారులు, ఒకవైపు ఆయా జిల్లా కలెక్టర్లు కూడా దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. మనం ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీతో పాటు ఒకవైపు సన్న రకం వడ్లకు బోనస్ తో పాటు మరిన్ని అంటే రైతులకు అభివృద్ధి పనులపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ముందుకు వెళ్తుంది. రైతులు వరి సాగుతో పాటు ఏ రకమైనటువంటి పంటలు వేయాలి, ఏ రకమైనటువంటి పంటలు వేయడం ద్వారా అత్యధికమైనటువంటి ఉత్పత్తి వస్తుంది. ఈ క్రమంలో అందరినీ కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. చాలా మటుకు ఇక్కడ పంటలకు సంబంధించిన అంశాలనే ప్రధానంగా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చే రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి విషయంలో వారికి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా వారికి పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు ఇక్కడ దగ్గరనే వారికి సంబంధించినటువంటి అందరినీ కూడా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూసినట్టు మొత్తంగా అంటే ఈ చుట్టుపక్కల మొత్తం ట్రాక్టర్స్ కావచ్చు, పంటకు సంబంధించినటువంటి పరికరాల ఉత్పత్తి కావచ్చు, వీటన్నింటిని కూడా చూస్తున్నాం. మన దగ్గర కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఏంటన్నా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, రైతులు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి లక్షలాది మందిగా తరలి రానున్నారు. అంటే మీ సెక్షన్ ఏంటి, ఇవి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉత్పత్తులు, వీటి మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ గవర్నమెంట్ రైతు పండుగలో భాగంగా ఈరోజు 150 స్టాల్లో ఏర్పాటు చేసింది. మా ప్రీనిక్ కంపెనీ తరఫున పామాయిల్ పంటకు సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా కూడా
వ్యవసాయాల్లో వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ పంటను అభివృద్ధి చేయడానికి మాకు కావాల్సిన పంటల్లో వాటి యొక్క ప్రొడక్ట్ ఏ విధంగా ఉంటుంది రైతులకు అవగాహన కోసము దీని ద్వారా ఎలాంటి ఉత్పత్తులు తయారైతాయి వాటి వల్ల ఉపయోగాలు ఏముంటాయి అనేది వివరించడానికి మేమందరం కూడా ప్రీన్యూ కంపెనీ తరఫున ఈ జిల్లాలో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం మొత్తంగా రైతులకు సంబంధించినటువంటి పంట దిగుడుల పైన పూర్తిగా చూస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వ పరంగా చూడాలని చెప్పి ఇప్పటికే పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జూపల్లి కృష్ణారావు మరికొంతమంది మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశాడు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడికి వచ్చే రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వారికి వచ్చేవారికి ఆహార విషయంలో తాగునీరు విషయంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవరకద్ర ఎమ్మెల్యే దగ్గర నుండి చూస్తున్నాడు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు సైతం కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదేమైనప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఈ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా ఈ సంబరాలను సక్రమంగా నిర్వహించేందుకైతే ప్రభుత్వం సన్నద్ధమై ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం